హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మంచిర్యాల నుండి పాల్వంచుకు వచ్చారండి. మా ఫ్రెండ్స్ అండి, వీళ్ళు మంచిర్యాలలో ఉంటారు. వీళ్ళది కూడా ఒక కోలాటం గ్రూప్ అండి. వీరు భద్రాచలం సేవకైతే వచ్చారు. తను మంజు భాషిణి అండి. తను కూడా మంచిర్యాలలో కోలాటం టీచర్ అండి. సడన్గా అనుకోకుండా వచ్చారు, నాకు ఫోన్ చేశారు. ఇలాగా మీ ఊర్లో ఉన్నాము, టెంపుల్లో నీకు రావడం కుదురుతుందా అంటే ఇంకా నేను అప్పటికప్పుడైతే వెళ్ళిపోయానండి. ఇంటికి రమ్మని పిలిచాను కానీ టైం లేదు, మళ్ళీ వెంటనే భద్రాచలం వెళ్ళాలి అన్నారు. సో నేనే వాళ్ళని కలవటానికి అయితే వెళ్ళాను. ఇంకా వీరేమో సుజాత గారండి. వీళ్ళు మంచిర్యాలలో డివోషనల్ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. ఎక్కువగా మంజు భాషిణి గారు అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి. తనైతే ఇలా ఫ్రెండ్స్ని కలవటము, చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు నా కోసం రావటం, నేను వాళ్ళ కోసం వెళ్ళడం చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆవిడైతే చక్కగా పూజ చేసుకొని అందరికీ తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి చక్కగా పండు తాంబూలం ఇచ్చారండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీరు భద్రాచలం సేవకు వచ్చారు. ఇంకా టైం అవుతుంది, లంచ్ టైం, మళ్ళీ లడ్డు చెయ్యాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారండి. అంత దూరం నుంచి వచ్చారా అనేసి వీళ్ళని చాలా బాగా పొగిడారు అందరూ. మంచిర్యాల నుండి సేవకు వచ్చారు. అది కూడా 3 days అండి. మంచి దగ్గర ఉన్న వాళ్ళమే హాఫ్ డే అలా వెళ్ళొస్తాము. వీళ్ళైతే అక్కడ నుంచి వచ్చారు, మళ్ళీ ఆటోలో రిటర్న్ భద్రాచలం వెళ్తున్నారు.